ఇగో వీళ్ళు కూడా రాశారు. సన్నాసిని కలెక్టర్గా పెట్టిండ్రు, సిరిసిల్ల కలెక్టర్పై నోరు పారేసుకున్న కేటీఆర్. వీళ్ళ నాటకాలు ఎన్ని రోజులో చూస్తాం. నేను అంత మంచోన్నేం కాదు. అతి చేస్తున్న కలెక్టర్లు, పోలీసులు, అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తా. రేవంత్ రెడ్డి తాత దిగొచ్చిన వెంట్రుక కూడా పీకలేరంటూ కామెంట్. ఇదే మాట నేరెళ్ల బాధితుడైన కోల హరీష్ ఇంటికి వెళ్ళి మాట్లాడు. ఓకే, కలెక్టర్ గురించి మాట్లాడు. ఆనాడు కలెక్టర్గా ఉన్నాడు, ఆనాడు ఎస్పీగా ఉన్నాడు. పోలీసులు అంటున్నావు కదా నువ్వు. ఆనాడు ఎస్పీగా ఉన్న విశ్వజిత్ కంపాటి అంటాడు వాళ్ళ గుండెల మీద కాళ్ళు పెట్టి వాళ్ళని సంసారాలకు పనికి రాకుండా కొట్టిండు. సిగ్గులేదు నువ్వుగా జయించిన పని. నేను గుర్తుపెట్టుకుంటా ఈ పోలీసులని అంటున్నావు. ఆ పోలీసులని ఏం చేసినావు ఆ రోజు? వాళ్ళకి చెప్పి వాళ్ళకి మీద 3rd డిగ్రీ ప్రయోగించి 8 మంది జీవితాలతో చెలగాటం ఆడినావు కదా, 8 కుటుంబాలతో. వాళ్ళ ఉసురు, వాళ్ళ పాపం నీకు, నీ పిల్లలకి, మీ వాళ్ళకి తగలదా? నువ్వు చేసిన పాపం అట్లెందుకు వాళ్ళకెందుకు కావాలి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి? గుర్తు తెచ్చుకో ఒకసారి ఇవన్నీ. నువ్వు కలెక్టర్ గురించి మాట్లాడతావు, నువ్వు చెప్పు. ఒక అమయ్ కుమార్ అనే కలెక్టర్ గురించి నువ్వు చెప్పు. నువ్వు పోలీస్ అధికారుల గురించి మాట్లాడుతున్నాం. విశ్వజిత్ కంపాటి అనే ఒక సిరిసిల్ల ఎస్పీగా పనిచేసిన ఎస్పీ గురించి చెప్పు. ఆన్సర్ ఉండదు దీనికి. మళ్ళీ ఏమంటుండు ఏడ చూడండి. కాంగ్రెస్ బీజేపీ దగ్గర చీకటి స్నేహం అట. ఈయన పోయి కాంగ్రెస్ వాళ్ళని కలుస్తున్నాడు, ఢిల్లీకి పోయి బీజేపీ వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.